హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేసుకునే రైస్ ఐటమ్ అండి, పొటాటో రైస్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరన్నా ఇష్టంగా తింటారు, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం పని హడావుడైపోతూ ఉంటుంది కదండి. తక్కువ టైంలో ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఇలా రైస్ ఐటమ్స్ గనక చేసుకున్నట్లయితే మనకి పని అనేది హడావుడి లేకుండా ఉంటుంది. ఈ పొటాటో రైస్ అనేది చాలా చాలా బాగుంటుందండి. దీనిలో ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పొటాటో రైస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. బంగాళదుంప ముక్కల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలండి, అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మీడియంగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి దగ్గరుండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ కి కొంచెం తక్కువలోనే ఆవాలు వేసుకుని అవి బాగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇక్కడ 2 వరకు తీసుకున్న పెద్దవి. తర్వాత బాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5 వరకు యాడ్ చేసానండి. వెల్లుల్లి అనేది బాగా దంచిపెట్టి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి రైస్ అంతా. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. అలా అయితే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అనేది. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటా ఉండాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు కారం, అలానే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనకి ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలుపుకుని దానిలోకి ఉడికించి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది ఎక్కువ వేడి ఉండకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. రైస్ కనుక బాగా వేడిగా ఉంటే ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి ఆ తర్వాత ఆ రైస్ ని తీసుకొచ్చి దీనిలో కలపాలి. వేడి అన్నాన్ని గనక ఇందులో వేసేస్తే మనకి ముద్దైపోతుంది, బాగుండదు అసలు. అన్నం చల్లారాక గనక దీనిలో కలుపుకుంటే మనకి తినేటప్పుడు పొడి పొడిగా బాగుంటుంది. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక 3 నిమిషాలు స్టవ్ సిమ్ లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. లంచ్ బాక్స్ లోకి త్వరగా ప్రిపేర్ చేసుకునే కొన్ని రైస్ ఐటమ్స్ వీడియో మన ఛానల్లో ఉందండి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ లో ఇలాగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే, అంతేనండి. రెడీ అయిపోయింది పొటాటో రైస్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్లో వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.